హే గాయ్స్! వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2015లో రిలీజ్ అయిన 'ఐ యామ్ ఏ హీరో' అనే ఒక మంచి థ్రిల్లింగ్ జాపనీస్ జాంబీ మూవీనే చూడబోతున్నాం. 2015 అంటే మోర్ దెన్ 10 ఇయర్స్ కదా! సో, స్టోరీ ఎలా ఉంటుందో, విజువల్స్ ఎలా ఉంటుందో అని చెప్పి ఒక డౌట్‌గానే చూసినాను. బట్ లిటరల్లీ మూవీ ఎండ్ చేసిన తర్వాత నా ఎక్స్‌పెక్టేషన్స్ అన్నిటిని ఫుల్‌ఫిల్ చేసిందనే చెప్పొచ్చు. అందుకే అస్సలు లేట్ చేయకుండా తీసుకొచ్చేసిన. సో, డైరెక్ట్‌గా మూవీలోకే వెళ్ళిపోదామా? ఓపెనింగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని చూపిస్తారు. ఇందులో స్పెక్స్ ఏసుకున్నాడు గదా! వీడనమాట మన మూవీ యొక్క హీరో. పేరు సుజుకి. వాళ్ళందరూ గుంపుగా ఏం చేస్తన్నారు అంటే, జాపనీస్ కామిక్ అయిన మాంగాని తయారు చేస్తన్నారు. వాళ్ళే ఒక స్టోరీని రాయాలి. వాళ్ళే కొత్త క్యారెక్టర్స్‌ని డిజైన్ చేయాలి. వాళ్ళే మొత్తాన్ని రాసి, వాళ్ళే పబ్లిష్ కూడా చేయాలనమాట. ఐ మీన్ ఏదైనా ఒక కంపెనీకిస్తే వాళ్ళు దాన్ని పబ్లిష్ చేస్తారు. అంతవరకు రూపాయి కూడా ఎక్స్‌పెక్ట్ చేయకుండా రాత్రి పగలు అని చెప్పి కంటిన్యూయస్‌గా పని చేస్తూనే ఉండాలి. అప్పుడే టీవీలో ఒక న్యూస్ ప్లే అవుతుంది. ఇదే సిటీలో కుక్కని వాకింగ్‌ని పిలిచికెళ్తున్నప్పుడు ఆ కుక్క అతన్ని కరిచేసింది అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత సారీ ఓ చిన్న కరెక్షన్. కుక్క మనిషిని కరవలేదు. మనిషే కుక్కను కరిచేస్తున్నాడు. అందుకే పోలీసులు అతన్ని పట్టుకెళ్ళిపోయారు అని చెప్పేసరికి ఇలా కూడా జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ విచిత్రంగా చూస్తుంటారు. ఇంకా పనంతా ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్తాడు. మనోడి కామిక్స్ ఇంకా సేల్ అవ్వలేదు కాబట్టి మనోడి ప్రస్తుతానికి ఎటువంటి ఇన్‌కమ్ సోర్స్ లేదనమాట. సో, ప్రస్తుతానికి వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటున్నాడు. వాడి గర్ల్ ఫ్రెండ్‌తోనే ఉంటున్నాడు. ఇంట్లో ఎంత పెద్ద మగాడున్నా కూడా రూపాయి సంపాదించకపోతే కొంచెం చులకనగా తక్కువ చూపుతోనే చూస్తారనమాట. అలానే తన గర్ల్ ఫ్రెండ్ కూడా వాడిని చూస్తుంది. ఆ తర్వాత వాడి రైటింగ్‌కో లేదంటే క్రియేటివిటీకో చిన్నప్పుడు ఎప్పుడో 15 ఏళ్ల ముందు ఇచ్చిన ఓ అవార్డ్‌ని చూసి ఇప్పటికే మురిసిపోతుంటాడు. ఆ తర్వాత వాడి దగ్గర ఒక గన్ కూడా ఉంటుందనమాట. దానికి కావాల్సిన లైసెన్స్ కూడా మనోడి దగ్గరే ఉంటుంది. దాన్ని ఎత్తుకొని అద్దంలో పోజులు ఇచ్చుకుంటా చూస్తుంటే కరెక్ట్‌గా అదే టైంకి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి, ఇది ఊరికే ఇంట్లో ఉండేదాని బదులు అమ్మేస్తే కనీసం ఇంటి రెంట్ అయినా లేదంటే గ్రోసరీస్ అయినా వస్తుంది కదా! అంటే లేదు ఖచ్చితంగా ఈరోజు నా మాంగాని అమ్మేస్తాను. ఖచ్చితంగా ఆ తర్వాత నుంచి నేనే ఇంటి మొత్తాన్ని చూసుకుంటాను అంటే, నువ్వు సంపాదించినట్టే నేను దాన్ని చూసినట్టే అని చెప్పి నమ్మకం లేనట్టే తను వెళ్తుంది. ఇంక చెప్పినట్టుగానే ఓ కంపెనీకొచ్చి ఆ కామిక్‌ని అమ్ముదామని చెప్పి ట్రై చేసంటే, వాడు దాన్ని మొత్తం చదివిన తర్వాత చాలా యావరేజ్‌గా ఉండే స్టోరీ. హీరో కూడా చాలా యావరేజ్ ఉన్నాడు. ఇంకొంచెం రాసింటే బావుండు కదా! అని చెప్తాంటే, కరెక్ట్‌గా అదే టైంకి ఆ ప్లేస్‌కి ఇంకెవరో వచ్చేసరికి వాడి దగ్గరికి పరిగెత్తా వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ వాడొక మంచి కామిక్ ఆర్టిస్ట్ అనమాట. యాక్చువల్లీ మన హీరో వాడు ఇద్దరు ఒకే టైంలోనే ఈ కెరియర్‌ని స్టార్ట్ చేసుంటారు. వాడెక్కడో వెళ్ళిపోయుంటాడు. మన హీరో మాత్రం ఇక్కడే ఉండిపోయినాడు. ఇంకా ఆ కామిక్స్ అమ్ముడు పోలేదని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్‌కి చెప్పేసరికి వాడి సామాన్లన్నీ బయటికి విసిరేసి వాడిని కూడా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇప్పటికే చాలా ఏళ్ళు నిన్ను పోషించేసినాను. ఇంతకు మించి నేను పోషించలేను. నువ్వు కూడా రూపాయి సంపాదించలేవు. నన్ను వదిలేయరా అని చెప్పి బ్రేకప్ కూడా చెప్పేసి వాడిని అక్కడి నుంచి తరిమేస్తుంది. అప్పుడే తన చేతికి ఏదో బ్యాండేజ్ కట్టుకున్నట్టు చూపిస్తారు. మేబీ ఏదైనా గాయం తగిలిందేమో. ఇంకా వాడికంటూ ఓ ఇల్లు లేదు కదా! సో, పార్క్‌లో కూర్చొని నెక్స్ట్ ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే ఇప్పుడు ఫేమస్‌గా సేల్ అవుతున్న ఓ కామిక్ వాడి చేతిలో ఉంటుంది. అయినా ఇదెందుకు ఇంత పాపులర్‌గా ఉంది అని చెప్పి వాడు 4 పేజీలు చదివిన తర్వాత ఓహో! బెటర్ రైటింగ్, బెటర్ క్యారెక్టరైజేషన్ ఉన్నందువల్లే ఇది కూడా అమ్ముడుపోతుంది అని చెప్పేసి పక్కన చూస్తే ఎవరో ఒక వయసైన వ్యక్తి ఏదో విచిత్రమైన సౌండ్స్ చేస్తూ వణుకుతూ కనిపించేసరికి వాడు కూడా పెద్దగా పట్టించుకోడు. ఇంక అట్లే నెక్స్ట్ డే మళ్ళీ వాడు వర్క్ ప్లేస్‌లోనే చూసుకుంటే అప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్. ఏదో ఒక విచిత్రమైన వైరసో, డిసీజో స్ప్రెడ్ అవుతుందంట. ఇప్పటికే నలుగురు చనిపోయినారు. సో, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాంటే అప్పుడే ఆ గ్రూప్‌లో అమ్మాయి ఉంది కదా! తనకేదో హెల్త్ బాలేదంట. సో, నేను మళ్ళీ వస్తాను గైస్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆల్సో వీళ్ళకంటూ ఓ బాస్ ఉంటాడనమాట. వాడి మెడ మీద కూడా ఏదో ఒక హ్యాండ్ ప్లాస్టర్ వేసుండేసరికి ఏమైంది అని అడిగితే చెప్పడు. ఏదో మెడిసిన్స్ అంతా వెతుకుతుంటాడు. బట్ వాడి కళ్ళు చూసుకుంటే 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలా కాసేపు తర్వాత వాడి గర్ల్ ఫ్రెండ్ నుంచి వాడికి కాల్ వచ్చేసరికి వెంటనే మొబైల్ ఎత్తుకొని బయటికొచ్చి చూస్తే మిలిటరీ నుంచి హెలికాప్టర్స్ అన్నీ వెళ్తున్నట్టు చూసాడు. ఇంక వాడి గర్ల్ ఫ్రెండ్‌కి కాల్ చేసి నిన్నలా మాట్లాడినందుకు సారీ. నన్ను క్షమించు. బట్ నేను వెంటనే చూడాలనిపిస్తుంది అని చెప్తుంది. కానీ తన వాయిస్ ఏమో చాలా లో ఎనర్జీతో ఉన్నట్టు కనిపించేసరికి మేబీ తనకు హెల్త్ ఏమైనా బాలేదేమో అని చెప్పి వెంటనే కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తీసుకొని తన ఇంటికి వెళ్లి చూస్తే డోర్ ఓపెన్ చేయట్లేదు. సరే అని చెప్పి కాల్ చేస్తే మొబైల్ ఏమో రింగ్ అవుతుంది. బట్ డోరే ఓపెన్ చేయట్లేదు. ఎంత పిలిచినా కూడా రాకపోయేసరికి లెటర్ వేసేందుకు ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కదా! దాన్ని ఓపెన్ చేసి చూస్తే తను లోపలే పడుకుంది. బట్ అట్లే దొర్లుకుంటా వచ్చి కింద పడిపోతుంది. ఆ తర్వాత బాడీని ఒకలా చేసుకుంటూ దగ్గరకొచ్చి టక్కని డోర్ ఓపెన్ చేసి మనోడి మీదకే వచ్చేసింది చూడండి. చూడ్డానికి అంత భయంకరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ తను ఒక జాంబీలా మారిపోయింది. టక్కన లోపలికి దొబ్బేసరికి తను ఒక రకమైన ఆక్రోశంలో ఉందో ఏమో ఆ డోర్‌ని పట్టుకొని గట్టిగా కొరికేసరికి తన పళ్ళంతా రాలిపోతుంది. ఆ తర్వాత మనోడిని లోపలికి లాకెళ్ళిపోయి ఆ పక్క పోయి, ఈ పక్క పోయి లాస్ట్‌కి వాడి మీదే పడిపోయి వాడి చెయ్యిని గట్టిగా కొరికేస్తుంది. దాన్ని చూసి భయపడిపోయిన మనోడు టక్కన దాన్ని దొబ్బేసరికి చిన్నప్పుడు అవార్డ్ తీసుకున్నాడు కదా! ఎగ్జాక్ట్‌గా దాని మీదే పడేసరికి కరెక్ట్‌గా అది కూడా గుచ్చుకునేస్తుందో లేదో తను అక్కడే చనిపోతుంది.
ఏం చేయదో అర్థం కాక పరిగెత్తా బయటకొచ్చేసుంటే, ఆ అమ్మాయిని కూడా ఎవరో కట్ చేసినట్టున్నారు. అందుకే చెయ్యిని గట్టిగా పట్టుకొని వెళ్తాంటుంది. పైన చూస్తే ఏమో హెలికాప్టర్స్, ప్లేన్స్ అన్నీ ఒకే టైంలో వెళ్ళేసరికి ఏదో తేడా కొడతాందని చెప్పి వెంటనే వాడి వర్క్ ప్లేస్‌కొచ్చి చూస్తే అక్కడ ఒకడు లావుగా ఉంటాడు కదా! వాడు ఆల్రెడీ ఒకడిని కొట్టి చంపేసినాడు. ఇంకా బాస్ గడు ఆ ప్లేస్‌కొస్తాడు. వాడు కూడా ఒక జాంబీలా మారిపోయుంటాడనమాట. ఇంక వాడు ఆ బ్యాట్ ఎత్తుకొని వాడిని పట్టని కొట్టి చాలా దారుణంగా చంపేస్తాడు. మనోడికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాక భయపడుతూ చూసంటే, "సుజుకి నువ్వేం భయపడొద్దు. మన సిటీలో ఒక కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అది మనుషులందరిని జాంబీలుగా మార్చేస్తుంది. కరెక్ట్‌గా వాటి బుర్ర బద్దలు కొడితే మాత్రమే అవి చనిపోతున్నాయి. లేదంటే మనల్ని కూడా ఒక జాంబీలా మార్చేస్తున్నాయి. నువ్వేం అఫెక్ట్ అవ్వలేదు కదా! నిన్ను ఏ జాంబీ కరవలేదు కదా!" అంటే టక్కన మనోడు చెయ్యి చూసుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ చెయ్యి మీదే కదా కర్చుంటుంది. బట్ తను కరవడానికి ముందే తన పళ్ళన్నీ రాలిపోయింటాయి కదా! సో, లక్కీగా మనోడు ఇన్ఫెక్ట్ అవ్వలేదనే చెప్పొచ్చు. బట్ ఇంత చెప్పిన వాడే కొంచెం వియర్డ్‌గా ప్రవర్తించేసరికి ఏంట్రా అని చూస్తే వాడిని కూడా ఒక జాంబీ కరిచేసింది. వాడు కూడా ఒక జాంబీలా మారిపోతున్నాడు. బట్ వాడి వల్ల ఇంకొకళ్ళు జాంబీగా మారకూడదు అని చెప్పి టక్కున ఒక కత్తి ఎత్తుకునేసి, "సుజుకి నువ్వైనా కొంచెం జాగ్రత్తగా ఉండు. దేని దగ్గర కరిపించుకోవద్దు" అని చెప్పి వాడి గొంతును వాడే కోసుకొని చనిపోతాడా. ఆ తర్వాత వీళ్ళ టీమ్‌లోనే ఓ అమ్మాయి ఉంది కదా! తను కూడా జాంబీగా మారిపోయినట్టుంది. సో, మెల్లమెల్లగా మనోడు దగ్గరికి వస్తాంటే, "నన్ను వదిలేయండ్రా" అని చెప్పేసి మనోడు పరిగెత్తా బయటికొచ్చేస్తాడు. ఆల్రెడీ బయట చాలా జాంబీసే ఉన్నాయన్నమాట. కొందరికైతే ఈ జాంబీ వైరస్ గురించి తెలిసింది. కొందరికైతే అస్సలు తెలియలేదు. తెలిసిన వాళ్ళైతే అక్కడి నుంచి పరిగెత్తేసంటే, తెలియని వాళ్ళు ఆ జాంబీల దగ్గర బలైపోయి వాళ్ళు కూడా జాంబీలుగా మారిపోతున్నారు. అలా మన హీరో ఆ జాంబీలన్నిటి నుంచి తప్పించుకొని వెళ్లి ఒక పోలీస్ కనిపించేసరికి, "సార్ ఇక్కడ జాంబీస్ అన్నీ ఎక్కువైపోయినాయి. అవన్నీ మనుషుల్ని చంపేస్తున్నాయి" అంటే వాడే ఒక జాంబీగా మారిపోయేసరికి ఇంకా ముందు వెనక చూడకుండా పరిగెత్తా వెళ్ళిపోతాడు. అప్పుడే సైడ్‌లో ఒక టాక్సీ ఉంటుంది. బట్ ఆ టాక్సీ డ్రైవర్‌కి ఈ జాంబీస్ గురించి, ఈ జాంబీ వైరస్ గురించి ఏం తెలిసినట్లేదు. ప్రశాంతంగా పనుకుంటే మన హీరోనే వాడిని లేపేయడానికి ట్రై చేస్తుంటాడు. కరెక్ట్‌గా అదే టైంకి ఒక స్కూల్ అమ్మాయి పరిగెత్తా వచ్చి, "నన్ను కాపాడండి" అని చెప్పి అడిగేసరికి ముందర చూస్తే ఒక భయంకరమైన జాంబీ ఉంటుంది. ముందుకు వస్తా ఉంటుంది. వెంటనే మన హీరో వాడి షాట్ గన్ తీసి లోడ్ చేసి షూట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. కానీ చూస్తే ఇదంతా మనోడు ఇల్యూషన్ అనమాట. మనోడు ఆ గన్‌ని యూజ్ చేసి ఎన్నో ఏళ్లయిపోయింది. అప్పుడే ఒక పొలిటీషియనా లేదంటే రిచ్ పార్టీనా తెలియదు. వాడు పరిగెత్తా వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చునేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పేసరికి వెంటనే మన వాళ్ళిద్దరూ కూడా లోపల కూర్చునేసి అక్కడి నుంచి బయలుదేరేస్తారు. అలా వెళ్ళేటప్పుడు పక్కనోడిని చూసుకుంటే అప్పుడే మనకే తెలుస్తుంది వాడిని కూడా ఒక జాంబీ కరిచేసింది అని. సో, మెల్లమెల్లగా వాడు కూడా జాంబీగా మారుతా ఉంటాడు. ఓ స్టేజ్‌కి వాడి హాఫ్ ఫేస్ అయితే జాంబీలానే మారిపోతుంది. బట్ వాడికి ఆ విషయం తెలియక చెమట పడుతుంది అని చెప్పి టిష్యూ అడిగేసరికి ఆ డ్రైవర్ టిష్యూ ఇస్తాడో లేదో వాడి చెయ్యి గట్టిగా కొరికేస్తాడు. ఇంకా వాడు కూడా చెయ్యి ఎత్తేసరికి ఆ తర్వాత మన హీరో మీదకి వస్తాంటే మనోడు భయపడిపోయి ఒక్క దొబ్బేసరికి కింద పడిపోతాడు. బట్ కంప్లీట్‌గా పడిపోకుండా మనోడి కాళ్ళని గట్టిగా పట్టుకునేసరికి మనోడు కూడా వాడిని వదిలించుకునేందుకు ఎంతగానో ట్రై చేస్తాడు. కరెక్ట్‌గా అదే టైంకి ఆ స్కూల్ అమ్మాయి ఉంది కదా! తను ఇటు సైడ్ నుంచి వచ్చి ఆ డోర్‌ని క్లోజ్ చేసి వాడు కింద పడిపోయేలా చేస్తుంది. అలా మెల్లమెల్లగా వాడి గ్రిప్ లూజ్ అయ్యేసరికి కరెక్ట్ టైం చూసి మన హీరో ఒక్కతను తంతాడో లేదో వాడు కూడా వదిలేస్తాడో లేదో వెనకాలే ఏదో ట్రక్‌లా వస్తుంది. వాడిని అక్కడే ఎక్కించి వాడిని అక్కడే చంపేస్తుంది. బట్ వాడు వెళ్ళేదానికి ముందు ఆ డ్రైవర్‌ని కొరికేసినాడు కదా! సో, వాడు కూడా మెల్లమెల్లగా జాంబీగా మారతాంటే వెంటనే ఆ స్కూల్ అమ్మాయి వెనక్కొచ్చేస్తుంది. బట్ వాడు ఎప్పుడైతే కంప్లీట్ జాంబీలా మారతాడో లేదో వెంటనే యాక్సిలరేటర్‌ని గట్టిగా నొక్కేసరికి ఆ కార్ 150, 160 స్పీడ్‌లో వెళ్తాంటే అలా వాడు నొక్కుకుంటూ కూడా వెనకాల మన వాళ్ళని అటాక్ చేసేందుకు ట్రై చేస్తంటే ఓకే ఈ స్పీడ్‌లో వెళ్తే ఖచ్చితంగా క్రాష్ అవుతుంది అని అర్థం చేసుకున్న మన హీరో ఆ అమ్మాయికి ప్లస్ వాడికి ఇద్దరికి కలిపి సీట్ బెల్ట్ ఏసిన తర్వాత ఒక్కసారిగా క్రాష్ అవుతుంది చూడండి. లక్కీగా ఆ సీట్ బెల్ట్ వల్లే మన వాళ్ళిద్దరూ బతికిపోయినారనే చెప్పొచ్చు. ఇంక నిదానంగా బయటకొచ్చి చూస్తే ఆ రోడ్‌లో ఉన్న అన్ని కార్లు సేమ్ అలానే క్రాష్ అయిపోయినాయి. ఏదో వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని తెలుసు. బట్ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. సో, దాని గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి చూస్తే అది ఒక జాంబీ వైరస్ అంట. ఎవరినైతే అఫెక్ట్ చేస్తుందో వాళ్ళందరూ జాంబీలుగా మారిపోయి మిగతా వాళ్ళని కూడా జాంబీలుగా మార్చి చంపేస్తారు. ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలి అంటే ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్తే మాత్రమే తప్పించుకోగలరు అని చెప్పేసరికి కరెక్ట్‌గా అదే టైంకి ఆ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడే దూరంలో చూసుకుంటే మౌంట్ ఫ్యూజీ కనిపిస్తుంది. ఓకే దాని మీదకి ఎక్కేస్తే ఖచ్చితంగా మనం ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ పర్వతం వైపు నడవడం స్టార్ట్ చేస్తారు. నడుస్తారు. ఓ స్టేజ్‌కి నైటే అయిపోతుంది. సరే అని చెప్పి ఓ ప్లేస్‌లో కూర్చొని అక్కడే తిన్న తర్వాత మనోడు గన్ను పెట్టుకొని రెడీగా ఉంటాడు. ఇన్ కేస్ ఏదైనా జాంబీస్ వస్తే షూట్ చేసేద్దామని. అప్పటినుంచి మీ దగ్గర గన్ ఉంది అన్నప్పుడు అప్పుడే మీరు యూజ్ చేసి ఉండొచ్చు కదా! అంటే నేను అంత ఈజీగా గన్‌ని యూజ్ చేయను అని చెప్పేసరికి సరే అంటుంది. ఇంక అట్లే పనుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే తను వాడి మీదే పనుకుంటుందన్నమాట. అప్పుడే తన మెడ భాగంలో చూసుకుంటే రెడ్ కలర్‌లో ఉండేసరికి మేబీ తను కూడా జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిందేమో అని చెప్పి టక్కున మనోడు లేచేసి గన్ పాయింట్ పెట్టి బెదిరిస్తాడు.
మర్యాదగా చెప్పు నిన్ను కూడా ఆ జాంబీ కరిచింది కదా అంటే తను కూడా ఆ గాయం ఎలా ఏర్పడింది అని చెప్పి బాగా ఆలోచించిన తర్వాత అప్పుడే తనకే అర్థమవుతుంది యాక్చువల్లీ తన ఇంటి పక్కన ఓ బేబీ ఉందన్నమాట. ఆ బేబీనే కరిచేసి ఉంటుంది. బట్ ఆ బేబీ చూడడానికి చాలా ఆరోగ్యంగా అసలు ఇన్ఫెక్ట్ అవ్వనట్టు ఉంది. అలాంటప్పుడు తను ఎలా ఇన్ఫెక్ట్ అయింది అంటే మేబీ ఆ బేబీ వాళ్ళ అమ్మ ఇన్ఫెక్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. అలా వాళ్ళ అమ్మ పాలు తాగడం వల్ల ఆ బేబీ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. అలా ఆ బేబీ ఆ అమ్మాయిని కరవడం వల్ల తను కూడా లైట్‌గా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. బట్ తను దాన్ని తలుచుకొని భయపడట్లేదన్నమాట. నువ్వు కావాలి అనుకుంటే నన్ను ఇప్పుడే ఇక్కడే కూడా చంపేసి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆల్సో ఆ బేబీ ఖర్చు ఇప్పటికే 2 డేస్ పైన అవుతుంది. బట్ ఇప్పటికి నేనేం చేంజ్ అవ్వలేదు అంటుంది. ఇందాక ఆ టాక్సీలో వాడు ఆ టాక్సీ డ్రైవర్‌ని కరిచినప్పుడు జస్ట్ వితిన్ 10 మినిట్స్‌లోనే వాడు ఒక జాంబీగా మారిపోయి వీళ్ళని అటాక్ చేసినాడు కదా! బట్ ఈ అమ్మాయిని ఆ బేబీ కరిచి దగ్గర దగ్గర 2 డేస్ పైన అవుతుందంట. బట్ స్టిల్ తను ఇంకా ఒక జాంబీగా మారలేదు అంటే మేబీ మన ఇద్దరికి అదృష్టం కలిసొచ్చిందేమో. నన్ను కూడా జాంబీగా మారిన నా గర్ల్ ఫ్రెండ్ కరిచింది. బట్ నాకేం అవ్వలేదు కదా! నీకు కూడా ఏం కాదని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. సిటీ నుంచి చాలా దూరంగానే వచ్చేసినారు కాబట్టి ఇక నుంచి వాళ్ళు అడవి మార్గాన్నే వెళ్ళాలన్నమాట. అలా నడుచుకుంటా వెళ్తాంటే తను మధ్య మధ్యలో కంటిన్యూయస్‌గా ఒకటే చెప్తుంది. చూడు నేను ఎప్పుడైనా జాంబీగా మారిపోవచ్చు. ఎప్పుడైనా నిన్ను అటాక్ చేయొచ్చు. సో నన్ను ఇక్కడే ఇప్పుడే వదిలేసి వెళ్ళిపో అంటే మనోడు మాత్రం వదిలే ప్రసక్తే లేదన్నమాట. అలా చాలా దూరం నడిచిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఓ ప్లేస్‌లో కూర్చుంటే టక్కున తన కళ్ళంతా సేమ్ జాంబీ లాగా మారిపోయేసరికి అంతే దాన్ని చూసిన వాడు భయపడిపోయి పరిగెత్తుతా వెళ్ళిపోతాడు. మేబీ తను వాడిని అటాక్ చేసినా చేయొచ్చు అని చెప్పి ముందర ఎవడో కనిపించేసరికి బ్రో బ్రో మీరు ఎక్కడికి వెళ్తున్నారు బ్రో అని చెప్పి వాడిని పిలిస్తే అప్పుడే వాడికి తెలుస్తుంది వాడు కూడా ఒక జాంబీ అని. వీడి మీదే పడిపోయి వీడిని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ స్కూల్ అమ్మాయి వచ్చి మొఖానికి ఓటిచ్చి ఒక దుబ్బు దుబ్బుతుంది చూడండి ఎగిరిపోయి పడుతుంది. ఆ తర్వాత ఆ జాంబీ దగ్గరికి వెళ్ళి దాని తలనే సపరేట్ గా పీకేసి దాని చెయ్యిని కూడా ఓ చెయ్యిని విరక్కొట్టేస్తుంది. అట్లే మన హీరో పక్క తిరుగుతుంది చూడండి. ఓకే మనల్ని కూడా అంతే దారుణంగా చంపేస్తుంది అని చెప్పి మనోడు గజగజ వణికిపోతాంటే తను దగ్గరకు వచ్చి చెయ్యి ఇచ్చి మనోని పైకి లేపుతుంది తప్ప మనోని అటాక్ చేయట్లేదు. మేబీ తను జాంబీగా మారిపోతున్నా కూడా మన హీరో మంచోడు అన్నట్టు తన మెమరీలో ఉందేమో. అందుకే ఆ కాన్షియస్నెస్ లో మన హీరోని అటాక్ చేయట్లేదు. తను మనోని అటాక్ చేయనంత వరకు మనోడు తన్ని ఒంటరిగా వదిలేటట్టు లేదు. సో మనోడు ఎక్కడికైతే వెళ్తాడో అక్కడికే తన్ని కూడా పిలిచికెళ్తాడు. అండ్ వాడు ఏమైతే తింటాడో అదే ఆ అమ్మాయి కూడా ఇచ్చేసరికి తను కూడా తింటుంది. బట్ అలా సగం జాంబీగా మారినప్పటి నుంచి తను ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నమాట. మనోడు కూడా తనతో మాట్లాడడానికి ట్రై చేయట్లేదు. అలా ఓ వారం దాకా అక్కడక్కడే తిరుగుతూ, అక్కడ దొరికే వాటిని తింటూ తిరుగుతుంటాడు. మేబీ ఆ మౌంట్ ఫ్యూజీకి వెళ్ళే దారి మర్చిపోయినాడా? లేదంటే ఈ అడవిలోనే ఇరుక్కుపోయినాడా తెలీదు. అలా నడుచుకుంటా వెళ్తుంటే ఓ స్టేజ్‌కి ఆ అమ్మాయి వల్ల కూడా కాకపోయేసరికి తన్ని మోసుకొని వెళ్తుంటే లాస్ట్ ఎలానో రోడ్ కనిపించేసరికి హమ్మయ్య! ఎలానో బయట పడిపోయినామని చెప్పి బయటికి వచ్చి చూస్తే ఒక ట్రాలీలా కనిపిస్తుంది. ఇంకా ఆ అమ్మాయిని దాంట్లోనే కూర్చోపెట్టేసి తోసుకుంటా వచ్చి చూస్తే దగ్గరే ఏదో ఒక చిన్న టౌన్‌లా ఉంటుంది. అలా ఒక షాప్ లోపలికి దూరేసి ఒక జాకెట్ వేసుకొని సూట్ అయిందా లేదా అని చెప్పి చూసుకుంటాంటే వెనకాలే ఒక జాంబీ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కడుగ్గా యేసుకొని మనోడి దగ్గరికి వస్తాంటే, "పాపా లెగు పాపా, లేసి ఆ జాంబీతో ఫైట్ చేయి పాపా" అంటే తను ఫుల్ అన్‌కాన్షియస్‌లో ఉన్నట్టుంది. అసలు లెగకపోయేసరికి ఇంక ఒక్కసారిగా మనోడి మీదే దూకేసి మనోడినే కొరికేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే, అప్పుడే ఒక గొడ్డలితో దాని తలపైనే దింపేసరికి అది అక్కడే చచ్చిపోతుందన్నమాట. ఎవర్రా అని చూస్తే ఒక అమ్మాయి యాక్చువల్లీ తనే అనమాట మన మూవీ యొక్క హీరోయిన్. మనోడేమైనా అఫెక్ట్ అయినాడేమో అని చెప్పి మనోడిని విచిత్రంగా చూస్తాంటే, "మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేనేం అఫెక్ట్ అవ్వలేదు. జస్ట్ పక్క సిటీ నుంచే వచ్చినాను" అనేసరికి, సరే సరే అని చెప్పి ఆ ట్రాలీలో ఉన్న ఆ అమ్మాయిని చూస్తే తనేం అఫెక్ట్ అవ్వలేదు. జస్ట్ టైర్డ్ అయిపోయి పనుకుంది అంటే, అయినా కూడా తను వంగి వంగి చూసంటే ఎక్కడ తను తన కంటిని చూయేస్తుందేమో అని చెప్పి వీడు వంగి వంగి తన కంటిని చూయేసరికి కరెక్ట్‌గా అదే టైంకి తన మనసులో వస్తారో లేదో, ఓకే ఓకే వెంటనే ఇక్కడి నుంచి వెళ్దామా అంటే అప్పుడే వాళ్ళలో కూడా ఆ స్కూల్ అమ్మాయినే చూసి మేబీ తను కూడా ఆ జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిందేమో అంటంటే అప్పుడే ఇంకోడు లేదులేరా ఇన్ఫెక్ట్ అయిన జాంబీస్ ఏవి ఇలా పనుకోవు సరే వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళందరూ బయటకు వచ్చింటే ఎక్కడ తన ఇన్ఫెక్ట్ అయిన కన్ను మిగతా వాళ్ళు చేసారేమో అని చెప్పి ఒక క్లాత్ లా తన కంటికి మాత్రం కప్పేసి వాడు కూడా బయటకు వచ్చి చూస్తే వీళ్ళ చుట్టూ జాంబీసే ఉన్నాయి. ఎంత వాళ్ళు దాక్కొని వెళ్ళినా కూడా ఖచ్చితంగా అవి పట్టేస్తాయన్నమాట. అందుకే వాళ్ళందరూ ఒక్కసారిగా స్ప్లిట్ అయ్యి పరిగెత్తా వెళ్ళేసరికి వెనకాలే జాంబీస్ వస్తాయి. వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు వాటిని అటాక్ చేస్తూ వాటిని చంపుకుంటూ పరిగెత్తా ఉంటారు. బట్ ఓ స్టేజ్‌కి ఎక్కువ అయిపోయేసరికి అప్పుడే మిగతా వాళ్ళందరూ ప్లేట్స్ ఎత్తుకొని సౌండ్ చేసేసరికి ఆ సౌండ్ గా జాంబీస్ అన్ని డిస్ట్రాక్ట్ అయ్యి ఆ సౌండ్ వచ్చే సైడ్ వెళ్తుందో లేదో ఆ గ్యాప్ లో మన వాళ్ళందరూ లోపలికి వచ్చేసి అక్కడి నుంచి రూఫ్ టాప్ దాకా వెళ్తారు. అవి ఎత్తైన ప్రదేశాలకు రాలేవు కదా. సో అక్కడ టెంట్లంతా వేసుకొని మంచిగా సెటిల్ అయిపోయింటారు. ఆల్సో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా కూడా కిందకి రారనమాట. ఏదైనా ఫుడ్ కోసం లేదంటే బేసిక్ నీడ్స్ కోసం ఎమర్జెన్సీ నీడ్స్ కోసం ఇలా ఏదో ఒక సప్లీస్ కోసం మాత్రమే కిందకు వస్తారు. అది తీసుకొని మళ్ళీ వెంటనే పైకి వెళ్ళిపోతారు. అలా తీసుకొచ్చిన వాటన్నిటిని పైన స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట. సో మన హీరో రాగానే మనోడికి కావాల్సిన ఫుడ్ వాటర్ బ్లాంకెట్స్ అవి ఇవి నిసా అంటే అప్పుడే ఆ ఇచ్చేవాడి చేతిలో ఒక వాచ్ కనిపిస్తుంది. ఇది రోలెక్సా అంటే అవును సార్ అని చెప్పి వెంటనే ఒక బాస్కెట్ నిండుగా రోలెక్స్ వాచ్లు తెచ్చి మీకు ఏది కావాలో తీసుకోండి సార్ అని చెప్పి బాస్కెటే ఇచ్చేస్తాడు. ఇంకా నైట్ టైం చూసుకుంటే మన
హీరో, హీరోయిన్ ఒకరి గురించి ఒకరు ఇంట్రో ఇచ్చుకుంటారు. అవును ట్రాలీలో తీసుకొచ్చినవే తను మీ చెల్లా అంటే, కాదు కాదు మేము జస్ట్ ఇలా ఎస్కేప్ అయ్యేటప్పుడు తను కూడా కనిపించింది. సో తన్ని కూడా తీసుకొచ్చినాను అంటే, పర్లేదే ఒక స్ట్రేంజర్‌ని ఇంత దూరం పిలుచుకురావడం గొప్పే అని చెప్పి లైట్‌గా తను ఇంప్రెస్ అనేట్టు చూపిస్తారు. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే, మన హీరో ఏదో పాటను తలుచుకొని లైట్‌గా హమ్ చేస్తంటే, ఆ స్కూల్ అమ్మాయి లైట్‌గా నవ్వుతా ఉంటుంది. తను ఇంకా పూర్తిగా జాంబీగా మారలేదు గదా! అక్కడక్కడ కొద్దిగా హ్యూమన్ నేచర్ అనేది అలానే ఉంది. ఆల్సో ఆ పాట విన్నాక తను కూడా లైట్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. బట్ మాటలు రావట్లేదన్నమాట. సరే అని చెప్పి ఆ జాంబీస్‌ని చూస్తుంటే, ఒకడి బుర్ర అయితే ఆల్మోస్ట్ బద్దలైపోయిందనే చెప్పొచ్చు. అయినా కూడా వాడు పరిగెత్తి వెళ్లి ఒక్కసారిగా లాంగ్ జంప్ చేసి ధమ్ అని చెప్పి నెత్తి కింద పడేలానే పడతాడు. ఎవర్రా వాడు అంటే, వాడు ముందు కాలేజ్‌లో పాపులర్ అథ్లెట్ అంట. బట్ ఇలా జాంబీగా మారిన తర్వాత కూడా మళ్ళీ ఇదే చేస్తున్నాడు అంటాడు. ఆ తర్వాత బట్టల షాప్ దగ్గర చూసుకుంటే, ఒక జాంబీగా మారిన లేడీ ఆ డోర్ ఓపెన్ చేసేందుకు దాని లోపల వెళ్లేందుకు ట్రై చేస్తుంటుంది. యాక్చువల్లీ తను ఒక షాపింగ్ పిచ్చిదబ్బా. ఎప్పుడు ఆ బట్టల షాప్ దగ్గరే ఉంటుంది. బై ద వే తనే నా భార్య అని చెప్పేసరికి, ఓరిని ఎలాంటి టైంలో ఇంట్రో ఇస్తున్నావురా అని చెప్పి మనోడే ఒకలా చూస్తాడు. ఆ తర్వాత ఇంకో జాంబీ ఏమో సర్రని చెప్పి పాకుతూ వెళ్ళేసరికి పక్కనున్నోడే కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇది ఏ జాంబీ అని. అప్పుడే మా లీడర్ పిలుస్తున్నాడు అని చెప్పేసరికి మనోడు వాడు వెనకాలే వెళ్లి చూస్తే, వాడు ఒక పెద్ద మ్యాప్‌ని చూపించి మనం ఎగ్జాక్ట్‌గా ఈ లొకేషన్‌కి వెళ్ళాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫుడ్ అన్నీ రేపటితో ఖాళీ అయిపోతుంది. బట్ మనం ఈ ప్లేస్‌కి గనక వెళ్తే దగ్గర దగ్గర 6 నెలలకు సరిపడే ఫుడ్ అంతా ఇక్కడ ఉంది. సో మనం ఎలా అయినా అక్కడికి వెళ్లి తీసుకొచ్చేయాలి అని చెప్తాంటే, ఓకే ఇందులో నేనేం చేయాలి అని చెప్పి మన హీరో అడిగితే, ఏం లేదు జస్ట్ ఆ గన్ను మాత్రం ఇస్తే చాలు అని చెప్పేసరికి, లేదు లేదు ఈ గన్ యొక్క లైసెన్స్ నా దగ్గర మాత్రమే ఉంది. సో నేను మాత్రమే షూట్ చేయాలి అంటంటే, నువ్వు నా ఏరియాకే వచ్చి నా దగ్గర రూల్స్ అన్నీ మాట్లాడుతున్నావా? ఇప్పుడు మర్యాదగా గన్ ఇస్తావా? లేదంటే నువ్వు కష్టపడి తీసుకొచ్చిన ఆ స్కూల్ అమ్మాయిని మేమేమన్నా చేసేద్దామా అని చెప్తాంటే, అట్లే ఈ పక్క ఆ స్కూల్ అమ్మాయిని చూసుకుంటే, అదే గుంపులో ఉన్న ఓ ఇద్దరు ముగ్గురు రౌడీగాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయిని లాకెళ్ళేందుకు ట్రై చేస్తుంటే, మన హీరోని ఎంతగానో ఆపేందుకు ట్రై చేస్తుంది. బట్ వాళ్ళు కొంచెం ఎక్కువ మందే ఉన్నారు కదా! సో మన హీరోని సైడ్ లాగేసి ఆ అమ్మాయిని బయటికి లాగేస్తారు. అది తెలుసుకున్న మన హీరో అక్కడి నుంచి పరిగెత్తా వచ్చేసి, మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేస్తారా? లేదంటే బుర్రలోనే బుల్లెట్ దింపనా అని చెప్పి మనోడు ఎంత బెదిరించినా కూడా వాళ్ళసలు కదలట్లేదు. మధ్యలో ఈ లీడర్ గాడేమో మనోడు పక్క ఆ బాణాన్ని చూపిస్తూ, మర్యాదగా గన్నిస్తావా? లేదంటే నీ బుర్రలో ఈ బాణాన్ని దింపేద్దునా అని చెప్పి వీడో పక్క బెదిరిస్తున్నాడు. మధ్యలో ఆ అమ్మాయిని ఇద్దరు పట్టుకున్నారు కదా! దాంట్లో ఒకడిని ఎత్తి పక్క విసిరేసరికి వాడు ఎగిరి వెళ్లి పడతాడు. ఆ తర్వాత ఇంకొకడి చెయ్యిని నలిపేసరికి వాడు అక్కడే కింద పడిపోతాడు. దానివల్ల ఆ క్లాత్ అట్లే కింద పడుతుంది చూడండి. అప్పుడే మిగతా వాళ్ళందరికీ అర్థమైపోతుంది తను ఒక జాంబీ అని. ఇంకా లీడర్ గాడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా టక్కని చెప్పి ఆ బాణాన్ని ఆ అమ్మాయి నెత్తిలోనే దింపేస్తాడు. ఆ తర్వాత మన హీరోని కొట్టేసి వాడి గన్నును కూడా లాక్కునేస్తారు. బట్ ఆ గన్ను రాగానే సీనే రివర్స్ అయిపోద్ది. లీడర్ లీడర్ అన్నాను కదా! వాడిని ఆ రౌడీ గాడు సైడ్ దొయ్యేసి ఆ గన్‌ని ప్లస్ ఆ మ్యాప్‌ని వాటి రెండిటిని లాక్కునేసాడు. మేబీ ఆ లీడర్‌షిప్‌ని కూడా లాక్కునేసినాడేమో అనిపిస్తుంది. ఇంక మన హీరో గూడా నిదానంగా బయటికొచ్చి చూస్తే, ఆ స్కూల్ అమ్మాయి ఆ టెంట్‌లో లేదనమాట. పక్కనే మన హీరోయిన్ ఉంటుంది. మేబీ ఆ అమ్మాయిని ఎత్తి విసిరేసినారేమో అని చూసంటే, లేదు లేదు నాతో రా అని చెప్పి ఇంకొక టెంట్ దగ్గరికి పిలుచుకెళ్తే, అక్కడ ఆ స్కూల్ అమ్మాయి సేఫ్‌గా పనుకుంది. యాక్చువల్లీ వాడు విసిరిన బాణం అనేది కరెక్ట్‌గా తన తలలో దిగిందే తప్ప, తన బ్రెయిన్ స్టెమ్‌లోకి దిగలేదంట. సో, అంతవరకు తను సేఫ్‌గా ఉంది అని చెప్పి చెప్తుంది. ఆల్సో ఇలా జాంబీగా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరికీ అసలు పల్సే ఉండదంట. అసలు హార్ట్ బీటే ఆగిపోతుందంట. బట్ తనకింకా హార్ట్ బీట్ ఉంది. ఆల్సో పల్స్ కూడా ఉంది. సో తను కంప్లీట్‌గా జాంబీగా మారదేమో! ఎందుకైనా మంచిది. మిగతా వాళ్ళు తను ప్రాణాలతో ఉందని చూసి మళ్ళీ తన్ని చంపేదానికి ట్రై చేసే లోపే వెంటనే మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేశాను అంటే, బట్ మనోడు మాత్రం అంత ఈజీగా వెళ్ళేలా లేదు. నాకు నా గన్ ఖచ్చితంగా కావాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. మీరు కాసేపు తన్ని చూసుకోండి. నేను వెంటనే తిరిగి వచ్చేసానని చెప్పి వాళ్ళందరూ ఈరోజు ఆ ఫుడ్ తేవడానికి అని చెప్పి వెళ్తున్నారు కదా! వాళ్ళతో పాటు మన హీరో వెళ్తాడు. ఆల్సో ఆ లీడర్ గాడు కూడా వెళ్తాడు. అండ్ వీళ్ళందరిని లీడ్ చేస్తున్నది ఆ గన్ పెట్టుకున్న రౌడీ గాడే అనమాట. అలా వాళ్ళందరూ ఫుడ్ కోసం కింద వెళ్తాంటే పైనున్న అమ్మాయిలందరూ ప్లేట్ ఎత్తుకొని ఆ ప్లేట్స్ ని కొట్టి ఒక రకమైన సౌండ్ ని క్రియేట్ చేసేసరికి ఆ జాంబీస్ అన్ని ఆ సౌండ్ కి అట్రాక్ట్ అయ్యి ఇటు సైడ్ వస్తుంటే వాళ్ళ గ్యాప్ లో ఆ సూపర్ మార్కెట్ లోపలికి ఎంటర్ అయిపోతారు. ఈ సూపర్ మార్కెట్ లోనే వీళ్ళకు కావాల్సిన ఫుడ్ అంతా ఉందన్నమాట. ఎగ్జాక్ట్ గా ఆ ఫుడ్ సెక్షన్ ఎక్కడుందో కనిపెట్టేస్తే 6 నెలల దాకా వీళ్ళు కింద దిగే అవసరమే ఉండదు. బట్ మొత్తం చీకటిగా ఉండేసరికి ఒక్కొక్కడుగా ఆ మ్యాప్ చూసుకుని వెళ్తా ఉంటే మధ్యలో ఆ లీడర్ గాడు ఉన్నాడు కదా! వాడు వాళ్ళందరికీ తెలియకుండా సైడ్ వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. అలా వాడు వెళ్ళిన ఓ 10, 15 నిమిషాల్లోనే మొత్తం లైట్‌లొచ్చేసరికి ఓకే. ఆ ఫుడ్ సెక్షన్ కనిపించేసింది అని చెప్పి వాళ్ళందరూ ఖుషిగా పరిగెత్తా వెళ్లి చూస్తే కావాల్సినంత ఫుడ్ ఉంటుంది. ఇంక వెంటనే వాళ్ళకి కావాల్సిన వాటన్నిటిని సర్దుకుంటాంటే అప్పుడు ఆ ఫుడ్ సెక్షన్‌లో ఉన్న స్పీకర్ నుంచి మాత్రమే ఒక రకమైన సాంగ్ ప్లే అయ్యేసరికి సౌండ్‌గా జాంబీస్ అట్రాక్ట్ అవుతాయి కదా! అలాంటప్పుడు మనం సేఫేనా అని చెప్పి వాడు అడుగుతాంటే టక్కున ఒక జాంబీ వచ్చి వాడిని అటాక్ చేసేసరికి ఆ రౌడీ గాడు ఎక్కడో షూట్ చేసాడు. అయినా కూడా ఆ జాంబీకి తగిలేసరికి వాళ్ళిద్దరూ అక్కడే పడిపోతారు. బట్ నిదానంగా తొంగి చూస్తే మిగతా జాంబీస్
జాంబీస్ అన్నీ ఫుడ్ సెక్షన్ వైపే వస్తున్నట్టు కనిపించేసరికి, ఒరేయ్ పరిగెత్తండ్రా, పరిగెత్తండ్రా అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి పరిగెత్తేస్తారో లేదో, మన హీరో కూడా అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. బట్ వీళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్తన్నారో ఎగ్జాక్ట్‌గా ఆ ప్లేస్‌లో మాత్రమే ఆ సాంగ్ ప్లే అవుతాంది. ఇంతసేపు ఫుడ్ సెక్షన్‌లో ఉన్నారా, అక్కడ మాత్రమే ప్లే అయింది. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్‌లో వచ్చినారా, సో ఇప్పుడు ఇక్కడ మాత్రమే ప్లే అవుతాంది. ఇంకా జాంబీస్ కూడా గుంపులు గుంపులుగా వస్తాంటే, ఈ రౌడీ గాని దగ్గర మాత్రమే కదా గన్నుంది. సో, వాడు కూడా ఆ గన్‌ని లోడ్ చేసి షూట్ చేస్తాడు. కానీ వాడికి గురి చూసి షూట్ చేయడమే రాదు. ఎయిదర్ పైననా షూట్ చేస్తున్నాడు, లేదంటే కిందనా షూట్ చేస్తున్నాడే గానీ, ఎగ్జాక్ట్‌గా గురి చూసి మాత్రం షూట్ చేయనంటన్నాడు. ఒరేయ్! సరిగ్గా కాల్చరా అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి పరిగెత్తేసి ఇంకో ప్లేస్‌కి వెళ్తే, అక్కడున్న స్పీకర్‌లో నుంచి కూడా సాంగ్ వచ్చేసరికి, మళ్ళీ ఆ ప్లేస్ కాకుండా జాంబీస్ అన్నీ వస్తాంటాయి. వీటన్నిటిని సీసీటీవీ కెమెరాస్‌లో మానిటర్ చేసి సాంగ్స్‌ని ప్లే చేస్తున్నది ఎవర్రా అంటే, ఆ లీడర్ గాడే అన్నమాట. ఒక్క గన్ ఇవ్వలేదని చెప్పి ఇంత చేస్తన్నాడు. ఇప్పుడు ఆ సూపర్ మార్కెట్ అంతా ఆ సాంగ్‌ని ప్లే చేసి ఒక్కసారిగా వాల్యూమ్ ఫుల్ పెట్టేసరికి బయటున్న జాంబీస్ అన్నీ ఆ సూపర్ మార్కెట్ లోపలికే వచ్చేస్తాయి. అలా అక్కడున్న జాంబీస్ అన్నీ ఆ సూపర్ మార్కెట్‌లోకి వెళ్తాంటే ఈ ఒక్క గుండు జాంబీ ఈ అథ్లెట్ జాంబీ మాత్రం అక్కడే ఉంటుంది. ఇంకా అవన్నీ వెళ్ళిన తర్వాత మామూలుగానే ఈ జాంబీ పరిగెత్తా వెళ్లి ఒక్క లాంగ్ జంప్ ఏసి ధమ్మని చెప్పి కింద పడుతుంది కదా! అలానే ఈసారి కూడా పరిగెత్తా వెళ్లి ఒక్క లాంగ్ జంప్ ఏస్తుంది చూడండి. ఏకంగా రూఫ్ టాప్ మీదకే వచ్చేస్తుంది. అలా కంటికి కనిపించిన వాళ్ళందరినీ చాలా దారుణంగా కొరికేస్తా ఉంటుంది. ఎలానో మన హీరోయిన్ అండ్ ఆ స్కూల్ అమ్మాయి మాత్రం దాని కంట పడకుండా లాస్ట్‌లో ఉన్న టెంట్‌లో సైడ్‌లో సైలెంట్‌గా దాక్కుంటారు. ఇప్పుడు వాడు కొరికేసిన వాళ్ళందరూ చనిపోయినారా అంటే లేదు. వాళ్ళు కూడా జాంబీలుగా ఎవాల్వ్ అయితాంటే వెంటనే మన హీరోయిన్ ఒక వాకీ టాకీలో హలో ఎవరైనా ఉన్నారా? ఒక జాంబీ రూఫ్ టాప్ మీదకొచ్చేసి అందరిని కొరికేసి అందరిని జాంబీలుగా మార్చేసింది. సో ఎవరైనా ఉంటే మమ్మల్ని కాపాడండి, కాపాడండి అని చెప్పి హెల్ప్ అడుగుతాంటే అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఎక్కడంటే అక్కడ జాంబీస్ ఉన్నాయి. అందులోనూ మన హీరో దగ్గర ఎటువంటి వెపను లేదు కదా! సో ఏం చేయదో అర్థం గాక ఒక లాకర్‌లో సైలెంట్‌గా దాక్కునేస్తాడు. అట్లే ఈ పక్క రౌడీ గాడి బ్యాచ్‌ని చూసుకుంటే అటు సైడ్ వెళ్లి, ఇటు సైడ్ వెళ్లి ఎలా అయినా ఈ సూపర్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోదామని చెప్పి లైట్‌గా తొంగి చూస్తే బయటున్న జాంబీస్ అన్నీ లోపలికి వస్తున్నట్టు కనిపించేసరికి వాళ్ళే బిత్తరపోతుంటారు. మళ్ళీ మనోడిని చూసుకుంటే మన హీరోయిన్ వాకీ టాకీలో హెల్ప్ అడుగుతున్న విషయం వాడికి కూడా వినిపిస్తుంది. సో ఎలా అయినా బయటికి వెళ్లి మన వాళ్ళని కాపాడదామని చెప్పి బయటికి వెళ్తాడో లేదో టక్కన జాంబీస్ అన్ని కట్ చేస్తాయి. చూస్తే జస్ట్ ఇది వాడి ఇమాజినేషన్ అన్నమాట. మళ్ళీ సెకండ్ సారి వెళ్తాడు, మళ్ళీ రెండోసారి కూడా కట్ చేస్తాయి. ఇది కూడా వాడి ఇమాజినేషనే అన్నమాట. సో ఎన్ని సార్లు బయటికి వెళ్ళినా కూడా ఎలా అయినా జాంబీస్ కట్ చేస్తాయని చెప్పి వాడు ఫిక్స్ అయిపోయినాడు. లాస్ట్‌కి ఎలానో ధైర్యం తెచ్చుకొని బయటికి వెళ్లి కొట్టేద్దాం, నరికేద్దాం, చంపేద్దాం అని చెప్పి బయటికి వెళ్లి చూస్తే ఏ జాంబీ లేదు. కానీ వీడు అరిచిన అరుపుకే ఓ జాంబీ వచ్చేసరికి ఏదో చేతికి దొరుకుతుందో లేదో ఒక్కడిచ్చి ఆ జాంబీని అక్కడే చంపేస్తాడు. బట్ ఆల్రెడీ అది చెయ్యిని కొరికేసి ఉంటుంది. సో మనోడు కూడా జాంబీగా మారిపోతాడేమో అని చెప్పి ఆ షర్ట్ స్లీవ్స్ ని ఎత్తి చూసి వాడు ఆ రోలెక్స్ వాచ్లన్నిటిని చేతికి కట్టుకునేసి ఉంటాడు. సో అది కొరికినా కూడా పెద్దగా మనోడికి దిగలేదన్నమాట. వెంటనే ఆ వాకి టాకీ ఎత్తుకొని గాయ్స్ నేను మీకోసం వస్తాను వెంటనే కిందకి దిగేయండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా మెల్లమెల్లగా కింద దిగుతాంటే మనోడు కూడా పరిగెత్తా వస్తుంటాడు. వచ్చిన జాంబీస్ అన్నిటిని ఎలానో డిఫైన్ చేసి పరిగెత్తా వచ్చింటే ఓ స్టేజ్ కి వాడు గన్ను కూడా కనిపించేస్తుంది అనమాట. ఇంకా గన్ ఎత్తుకుని రీలోడ్ చేసుకుని పరిగెత్తా వెళ్తాంటే అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే తను ఆ స్కూల్ అమ్మాయిని మోసుకుంటూ ఆ సూపర్ మార్కెట్ లోపలికే వచ్చేసి ఉంటుంది. చూస్తే ఆ లీడర్ గాడు కూడా అక్కడే ఉండేసరికి ఇంకా మన హీరోని కూడా పరిగెత్తా వాడి దగ్గరికి వెళ్తే మీరేం భయపడకండి నా కార్ ఇక్కడే ఉంది దాన్ని కనిపెట్టేస్తే మనం ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకునేయచ్చు అంటాడు. పర్లేదే వీడు ఇంత మంచోడా అని చెప్పి మనకే ఒక సెకండ్ అనిపిస్తుంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వు మోసుకొస్తానవే ఆ ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయి ఆ జాంబీని కిందే దింపై మనం మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటాడు. ఆల్సో వాడి వాయిస్ లో కూడా లైట్ గా డిఫరెన్స్ కనిపించేసరికి ఏంట్రా అని చూస్తే వాడిని కూడా ఏదో ఒక జాంబీ కట్ చేసిందనమాట. సో వాడు కూడా మెల్లమెల్లగా జాంబీగా మారిపోయి లాస్ట్ కి కంప్లీట్ జాంబీలా మారుతాడో లేదో వాడి చేతులారా వాడి రెండు కళ్ళను గుచ్చుకునేసి నా దగ్గరికి వచ్చేయండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి మన హీరోయిన్ మీదకు పరిగెత్తా వస్తాంటే మన హీరోయిన్ కూడా ఆ అమ్మాయిని మోసుకొని పరిగెత్తా వెళ్తాంటే దూరంలోనే మన హీరో ఉంటాడు. కరెక్ట్ గా గురి చూసి షూట్ చేస్తాడు చూడండి. పుచ్చ పేలిపోద్దాడికి అక్కడే వాడు చచ్చిపోతాడో లేదో ఇంకా మన హీరోయిన్ అండ్ ఆ అమ్మాయి ఇద్దరు సేఫ్ అనమాట. అప్పుడే దూరంలో ఎవరో వస్తున్నట్టు కనిపించేసరికి వెంటనే వాళ్ళని కూడా షూట్ చేసేద్దామని చెప్పి మనోడు గన్ రెడీగా ఎత్తి పెట్టుకుంటే వస్తున్నదేమో ఆ రౌడీ గాడు. బాస్ నన్ను షూట్ చేయకండి బాస్ మీరే సూపర్ గా షూట్ చేస్తున్నారు. సో మీరే ఈ టీమ్ కి లీడర్ నేను మీ టీమ్ లోనే ఉండిపోతా అని చెప్పి వాడు జాయిన్ అయిపోతాడు. ఇంక వాళ్ళందరూ కలుసుకొని ఆ లీడర్ గాడి కార్ కీస్ ఎత్తుకొని వాళ్ళందరూ అక్కడి నుంచి బయటికి వెళ్తాంటే అప్పుడే మన హీరోకి స్టార్టింగ్ సీన్ లో వాడు వాచ్ ఇచ్చినాడు కదా వాడు దూరం నుంచి బాస్ నేను వస్తాను అని చెప్పి పరిగెత్తా వస్తున్నాడు. చూస్తే వెనకాల ఆ జాంబీస్ గుంపు మొత్తాన్ని లాక్కొని వస్తున్నాడు. ఓర్ని దుంపతగా అందుకని ఇన్ని జాంబీస్ ని లాక్కొస్తావరా అని చెప్పి వాళ్ళు కూడా పరిగెత్తా వెళ్తాంటే ఇప్పుడు వెనక నుంచి వచ్చే జాంబీసే కాకుండా ముందర నుంచి కూడా మరిన్ని జాంబీస్ వచ్చేసరికి వీళ్ళందరూ పరిగెత్తా వెళ్ళి సైడ్ లో వెళ్ళి కూర్చునేస్తారు. ఇంకా వేరే ఎగ్జిట్ కూడా లేదు. ఖచ్చితంగా ఆ జాంబీస్ అన్నిటిని చంపుకునే వెళ్ళాలి. మనోడి దగ్గర
దగ్గరేమో జస్ట్ 100 బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి. కానీ వస్తున్న జాంబీస్ ఏమో 100 పైన ఉన్నట్టున్నాయి. అయినా కూడా ఏదైనా కానీలే అని చెప్పి మనోడు లోడ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని చెప్పి షూట్ చేసుకుంటా వెళ్తాంటే మిగిలిన వాళ్ళు కూడా సరే మనమంతా మనం సాయం ఏదోటి చేద్దామని చెప్పి ఆ రౌడీ గాడు ఆ వాచ్ ఇచ్చిన వాడు వాళ్ళిద్దరూ ఆ జాంబీల మీదకే వెళ్ళిపోయి చేతికి దొరికిన దాన్ని ఎత్తుకొని ఆ జాంబీస్ అన్నిటిని చంపుకుంటా వస్తుంటారు. మన హీరోయిన్ కూడా తన దగ్గర ఉన్న గొడ్డల్ని యూజ్ చేసి వచ్చిన జాంబీస్ అన్నిటిని దారుణంగా చంపుకుంటా వెళ్తాంటుంది. బట్ వీళ్ళు ఎన్ని జాంబీస్ ని చంపినా మన హీరో ఎన్ని జాంబీస్ ని షూట్ చేసినా మళ్ళీ ఆ జాంబీస్ రెండు వైపులా వస్తూనే ఉన్నాయి. ఓ స్టేజ్ గా రౌడీ గాడు ఆ జాంబీస్ మధ్యలో బాగా ఇరుక్కునేస్తాడనమాట. సో ఆ జాంబీస్ అన్ని కలిసి వాడిని అక్కడే చంపి తినేస్తాయి. ఆ తర్వాత ఆ వాచ్ ఇచ్చిన వాడినేమో ఒక జాంబీ వచ్చి కరిచేస్తుంది. ఎవర్రా అని చూస్తే వాడి సొంత భార్య వచ్చి వాడిని కరిచేసరికి ఇంకా వాడు ఏం చేయలేక కరిపించుకొని ఆ లేడీని చంపేసి వాడు కూడా చనిపోతాడు. ఇంకా లాస్ట్ మిగిలింది మన హీరోయిన్ ఆ స్కూల్ అమ్మాయి మన హీరో మాత్రమే. అలా మన హీరో షూట్ చేసా ఉంటే అప్పుడే సుమో సైజ్ లో ఉన్న ఒక జాంబీ పరిగెత్తా వచ్చేసరికి ఒక్క షాట్ లోనే దాని తల లేపేస్తాడు. అయినా కూడా దాని బాడీకి ఇంకా ఎనర్జీ ఉందేమో పరిగెత్తా వచ్చి మనోడి మీదే పడిపోతుంది. ఇంకా దాన్ని సైడ్ కి దొబ్బేసి ముందరన్న ఒక జాంబీని లేపేసి ఆ తర్వాత చుట్టూ చూస్తే ఇంకా జాంబీస్ వస్తూనే ఉండేసరికి ఓకే ఇదంతా అయ్యేలా లేదని చెప్పి వాడి చేతుకున్న వాచెస్ అన్నిటిని తీయేస్తాడు. అది ఒక రకమైన వెయిట్ లా ఉండింటుంది అనమాట. ఇప్పుడు ఆ బరువు దిగిపోయేసరికి ఎంతమంది వస్తారో రండ్రా చూసుకుందామని చెప్పి ఆ పక్క ఈ పక్క తిరిగి టప్ప అని చెప్పి వచ్చిన జాంబీస్ అన్నిటిని షూట్ చేసి లాస్ట్ కి మనోడే ఉన్న బుల్లెట్స్ తో అన్ని జాంబీస్ ని చంపేస్తాడు. హమ్మయ్య! ఇంక మనమందరం సేఫ్‌గా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి వాడు ఊపిరి పీల్చుకుంటంటే అప్పుడే ధమ్మని చెప్పి ఓ జాంబీ ఎక్కడి నుంచో వచ్చి ఎగిరి పడుతుంది. ఎవర్రా అని చూస్తే అథ్లెట్ జాంబీ మనోళ్ళని చూడగానే పరిగెత్తా వచ్చేసరికి మనోడి దగ్గర ఉన్నది జస్ట్ 2 బుల్లెట్లు మాత్రమే. దాంట్లో ఒక బుల్లెట్‌ని లోడ్ చేసి కరెక్ట్‌గా షూట్ చేసి దాని కడుపుకే తగులుతుంది పడిపోతుంది. ఓకే చనిపోయిందా అనుకుంటే లేదు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ షూట్ చేసి ఈసారి దాని కాలుకు తగిలి పడిపోతుంది. దాని తలకు తగలనంత వరకు అది చావనట్టే కదా! సో ఇంకో బుల్లెట్ ఏమో లేదు చూస్తే దూరంలో ఉంటుంది. అది కూడా చేస్తుంది. ఇంకా పరిగెత్తా వెళ్ళి ఆ బుల్లెట్ ని లోడ్ చేసి అది దగ్గరకు వచ్చి వాని కరిచలోపు టప్పని చెప్పి షూట్ చేసేసరికి కరెక్ట్ గా నెత్తిగా తగులుతుంది. అంటే ఎగిరి వెళ్ళి పడుతుంది. ఎట్టకేలకు దాన్ని చంపేస్తున్నాంరా అని చెప్పి మనోడు అనుకుంటా అంటే అది జాంబీనా లేదంటే ఇంకేమైనా కూడా అర్థం కావట్లేదు. అన్ని బుల్లెట్లు తగిలిన తర్వాత లాస్ట్ ఒక బుల్లెట్ దాని పుచ్చని పేల్చిన తర్వాత కూడా మళ్ళీ లేచి నుంచుంటుంది. ఇప్పుడు మన హీరోని అటాక్ చేయకుండా మన హీరోయిన్ అటాక్ చేద్దామని చెప్పి మనోళ్ళ దగ్గరికి పరిగెత్తా వస్తుంటే మనోడు పరిగెత్తా వెళ్ళి ఆ గన్నుతోనే ఒక్కటిసారి చూడండి ఇప్పుడు దాని తలే ఎగిరిపోయి కంప్లీట్ గా చచ్చిపోతుంది. అలా మనోని చూసిన స్కూల్ అమ్మాయి హీరో అని చెప్పి ఫస్ట్ టైం మాట్లాడుతుంది. ఇంకా లీడర్ గాడి కార్ ఎత్తుకొని మన వాళ్ళందరూ అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోతారు. అలా వెళ్ళేటప్పుడు కూడా మన హీరోనే ఇంతమందిని వాడి చేతులారా చంపినాడని చెప్పి వాడి షాకింగ్ గా చూస్తుంటాడు. అండ్ ఆ స్కూల్ అమ్మాయి కూడా మెల్లమెల్లగా హీల్ అవుతున్నట్టు చూపించి ఇక్కడే ఈ మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ బాగుందా? ఓకే గైస్ ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.